మీ అందరికీ నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ ఒక్కసారికి నా మాట విని ఏం చేస్తారంటే, హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ. రివ్యూలోకి వెళ్లే ముందే చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ నుంచి నాకు వచ్చే ఎంకరేజ్మెంట్ అదొక్కటే. ఇంకా వీడియోని చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలా మందికి కనిపించే అవకాశం ఉంది. అలాగే ఈ రివ్యూ వీడియోలో నేను ఏదైనా చెప్పకుండా మిస్ చేసినా లేదంటే తప్పుగా చెప్పినా కూడా నిర్మోహమాటంగా కామెంట్ చేయండి. ఇంకా రివ్యూ స్టార్ట్ చేద్దాం. మనశంకర వరప్రసాద్ రిలీజ్ అవగానే ఇన్స్టాగ్రామ్ లో అందరూ తెగ పోస్టులు వేస్తున్నారు. అనిల్ రావిపూడి దొరికేస్తాడు అనుకున్నాము, దొరకలేదు. అనిల్ రావిపూడి దొరికేస్తాడు అనుకున్నాము, దొరకలేదు అని. కానీ నేనైతే మాత్రం అనిల్ రావిపూడి దొరుకుతాడా దొరకడా అని చెప్పి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే నా డౌట్ అంతా నవీన్ పోలిశెట్టి మీదే. ఆయన తీసిన లాస్ట్ 2 మూవీస్ ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ అలాగే మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి హిట్ అయ్యాయి. సో వరుసగా హిట్లు పడుతుంటే డౌట్ వస్తుంది కదా ఈసారి దొరికేస్తాడా అని. సో నవీన్ పోలిశెట్టి మీద నాకు డౌట్ ఉండేది. మరి దొరికేశాడా అంటే ఈ రివ్యూ మీరు చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో సినిమా స్టార్ట్ అయింది, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది, స్క్రీన్ మీద జోక్స్ పడుతున్నాయి. బేసిక్ గా నాకు కొంచెం కామెడీ సెన్స్ తక్కువ, సో నాకు నవ్వు రావట్లేదేమో అనుకున్నాను. చూస్తే థియేటర్ మొత్తం సైలెంట్ గానే ఉంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత కామెడీ డోస్ మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్లారు. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి సినిమా ఎలా అనిపించిందంటే కామెడీ అట్ ప్లేసెస్ లో వర్కౌట్ అయింది. బట్ ఎందుకో ఇది నవీన్ పోలిశెట్టికి తేడా కొడుతుందేమో అనే భ్రమలోనే ఉన్నాను నేను కూడా. వీళ్ళు ఎందుకో మన టాలీవుడ్ కి సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ఉంటుంది కదా. సో సెకండ్ హాఫ్ కూడా ఇలాగే వెళ్తే సినిమా యావరేజ్ అవుతుంది, మహా అయితే అబో యావరేజ్ అవుతుంది అనుకున్నా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు సెకండ్ హాఫ్ గురించి ఏం చెప్పలే కదా, ఈ పాజిటివ్ పాయింట్స్ లో సెకండ్ హాఫ్ గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం. ఈ సినిమాకి ఫస్ట్ అండ్ మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే కామెడీ ట్రాక్. లిటరల్లీ చెప్తున్నా, ఇంత ఆర్గానిక్ అండ్ క్లీన్ కామెడీ ఈ మధ్యకాలంలో అయితే చూడలేదు నేను. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేవరెట్ ఎవర్ గ్రీన్ కామెడీ సీన్ ఏంటంటే హనుమాన్ జంక్షన్ లో ఆవు పొదుగు సీన్ ఉంటుంది కదా, అది నాకు ఎవర్ గ్రీన్ కామెడీ. ఎన్నిసార్లు చూసినా నవ్వుతాను, రిపీటెడ్ గా చూసుకొని కూడా నవ్వుతూనే ఉంటా. అంటే ఒక హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, ఈ సినిమాలో మీరు ఎలాంటి కామెడీని అయితే చూసారో ఆ రేంజ్ కామెడీ అనేది ఈ సినిమాలో ఉంటుంది. డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు లేకుండా క్లీన్ కామెడీ చూసి ఎన్ని రోజులైంది మనం అసలు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయిందని చెప్పాను కదా, ఎందుకంటే నాకు కామెడీ సెన్స్ తక్కువ కాబట్టి కామెడీ అనేది ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ వర్కౌట్ అయింది. థియేటర్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మెల్లమెల్లగా నవ్వులతో బ్లాస్ట్ అవ్వడం అనేది మొదలైంది. ఇంకా సెకండ్ హాఫ్ ఉంటది భయ్య కామెడీ ఈ సినిమాలో, చెప్తే నమ్మరు. కామెడీ సెన్స్ తక్కువ ఉన్న నేనే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేలా నవ్వా. అంటే గ్యాప్ ఇవ్వట్లేదు అసలు, అలా ఒక 5-10 మినిట్స్ కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉన్నాం. ఇంకో మెయిన్ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కామెడీతో పాటు స్టోరీ వెళ్తుంటుంది. అంటే స్టోరీలోని క్యారెక్టర్స్ మధ్య కామెడీ రాసుకున్నారు తప్ప ఇది పండగ సినిమా జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అవసరం లేని చోట కూడా కామెడీ రాసుకొని ఎక్కడ పడితే అక్కడ పెట్టలేదు. ప్రాపర్ గా ప్రతి సీన్ లో కామెడీ ఉండేలా చూసుకున్నారు. ఏంటి జాతిరత్నాల్లో ఇదేమైనా అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమానా అని మాత్రం అడగొద్దు. ఎందుకంటే జాతిరత్నాల్లో ఉండేది కామిక్ క్యారెక్టర్స్ అండ్ వాటి మధ్య జరిగే కామెడీ. కానీ ఈ సినిమాలో హ్యూమర్ టచ్ అనేది పీక్స్ లో ఉంటుంది. ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్. అంటే ఆల్మోస్ట్ సంవత్సరంగా నేను రివ్యూలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా హిట్ సినిమాలు కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ మాక్సిమం వర్కౌట్ అవ్వదు. కామెడీ అయితే, స్టోరీ అయితే, లేదంటే ఎమోషన్ అయితే ఫస్ట్ హాఫ్ కి డబుల్ ఉంటుంది సెకండ్ హాఫ్. ఇంకా ఈ సినిమాకి థర్డ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే నవీన్ పోలిశెట్టి. చెప్తే నమ్మరు, త్రూ అవుట్ మూవీ ఆయన చెయ్యనంటూ లేదు అసలు. ఫైట్లు చేశాడు, డాన్సులు చేశాడు, కామెడీ చేశాడు, ఎమోషన్ చేశాడు. నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో చెయ్యనంటూ అయితే ఏం లేదు. అదర్ యంగ్ కామెడీ హీరోస్ కి నవీన్ పోలిశెట్టికి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? స్పాంటేనిటీ అండ్ టైమింగ్. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో బుల్లిరాజు, అదే మన సంక్రాంతికి వస్తున్నాం మనశంకర వరప్రసాద్ లో ఉంటాడు కదా చిన్న బాబు. సంక్రాంతికి వస్తున్నాంలో ఎందుకో తన డైలాగ్స్ గట్రా నాకు కొంచెం ఓవర్ అనిపించింది. ఇంకా మనశంకర వరప్రసాద్ లో తన రోలే చాలా చిన్నది, కానీ ఈ సినిమాలో ఉంటది భయ్య. తనకు ఒక మంచి రోల్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 7-8 సీన్లో ఉంటాడు ఆ అబ్బాయి. అండ్ వచ్చిన ప్రతిసారి నవ్విస్తాడు విత్ జీరో ఓవర్ యాక్షన్. ఎందుకంటే తను పుట్టి పెరిగింది గోదావరి జిల్లాలోనే కదా. సో ఆ స్లాంగ్ అనేది తన క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడంలో, అలాగే ఆ అబ్బాయి తన క్యారెక్టర్ ని తను ప్రెజెంట్ చేసుకోవడంలో చాలా అంటే చాలా యూజ్ అయింది. ఇంకా సినిమాలో కామెడీ తప్ప ఇంకేం లేదా అని అడుగుతారేమో. లాస్ట్ 20 మినిట్స్ ఉంటది భయ్య సినిమా. చెప్తే నమ్మరు, నాతో వచ్చినోడికి కళ్ళమటి నీళ్ళు వచ్చేసాయి. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ ఏంటంటే, నెగిటివ్ పాయింట్స్ అని స్పెసిఫిక్ గా చెప్పలేను కానీ ఈ సినిమా ఎవరికి నచ్చకపోవచ్చు అనేది అయితే క్లియర్ గా చెప్తా. మీరంత పెద్ద హిట్ సినిమా తీసుకున్నా కూడా ప్రపంచంలో ఏదో ఒక మూల ఆ సినిమా నచ్చనోడు అనేవాడు ఉంటాడు. కొంతమంది జనాలు ఉంటారు, వాళ్ళు ఏ సినిమా చూసినా కూడా మోర్ దాన్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి కొత్తదనం కావాలి. ప్రతి సినిమాలో కొత్తదనం కోరు
కోరుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ అనేది సెకండ్ హాఫ్ లో కంప్లీట్లీ ప్రెడిక్టబుల్ ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్ సగం అయ్యేసరికి మీరు ప్రెడిక్ట్ చేసేస్తారు క్లైమాక్స్ ఏంటి అనేది. అంటే క్లైమాక్స్ అనేది మనం ముందే ప్రెడిక్ట్ చేసినా కూడా క్లైమాక్స్ దగ్గర పడే కొద్దీ క్యూరియాసిటీ బిల్డ్ చేయడంలో ఏమాత్రం ఫెయిల్ అవ్వలేదు మూవీ టీం. ఇంకా మన లాజిక్స్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళైతే ఒక 2 లాజిక్లు పట్టుకొస్తారు ఈ సినిమా చూసిన తర్వాత. నన్ను అడిగితే ఇంతలా ఎంటర్టైన్మెంట్ తో మ్యాజిక్ చేసినా కూడా స్టిల్ నువ్వు లాజిక్ల గురించి మాట్లాడుతున్నావు అంటే ఐఎమ్ హెల్ప్లెస్. వీడియో బిగినింగ్ లో చెప్పాను కదా, నవీన్ పోల్శెట్టి ఈసారి దొరికేస్తాడేమో అనుకున్నా అని. దొరికేశాడు భయ్య, అనుకున్నట్టే దొరికేశాడు. ఎవరికంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన కొత్తగా ఫ్యాన్స్ అవుతారు కదా, వాళ్ళకి దొరికాడు. మీ అందరికీ నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ ఒక్కసారి నా మాట విని కళ్ళు మూసుకొని వెళ్ళి టికెట్ కొనుక్కుని ఈ సినిమా చూసేయండి. సీరియస్లీ చెప్తా, 100% వర్త్ యువర్ మనీ. నాకైతే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందని ఆలోచిస్తుంటే ఒకసారి పొంగల్కి ఖైదీ నెంబర్ 150 అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నా కూడా శతమానం భవతి వచ్చి చాలా పెద్ద హిట్ అయింది. నాకు ఈ సినిమా హిట్ రేంజ్ చూస్తూ ఉంటే అలాగే అయ్యేలా అనిపిస్తుంది. నన్ను పర్సనల్ గా అడిగితే మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఈ రోజే ఇంకో సినిమా కూడా ఉంది, నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్ గారు హీరో. ఈరోజు సాయంత్రం నుంచి షోస్ వేస్తారు ఆ సినిమాకి. సో ఆ సినిమా రివ్యూ రేపు మార్నింగ్ మన ఛానల్లో వస్తుంది. అంటిల్ దెన్ బాయ్.